సార్ పిన్నెల్లి రామకృష్ణ మీద దాడి జరిగింది కదండి. దాడికి ఆయన్ని అరెస్ట్ విషయంలో కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆయన పరామర్శించడం మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రపంచం అంతా చూస్తుండగా ఈఎంలు పగలగొట్టాడు. మా ఏజెంట్ అయినటువంటి శాషిరావు గారి మీద అక్కడే దాడి చేసి వార్నింగ్ ఇచ్చాడు. బయటకు వచ్చి బీభత్సం సృష్టించారు. ఎన్నికల రోజు అనేక మందిని కొట్టారు. వాళ్ళు ఎన్నికలైన తర్వాత కూడా గ్రామాల మీద పడి దాడి చేసి కారులు పగలగొట్టి బళ్ళు పగలగొట్టి జనాలు కాళ్ళు చేతులు ఎరగొట్టారు. మరి ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో బీసీ బిడ్డ తోట చంద్రయ్యని జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు కోడిని కోసినట్టు పీకను కోశారు మా నాయకుడు తోట చంద్రయ్య గారిని. కంచర్ల జల్లయ్య గారిని నడి రోడ్డు మీద హత్య చేశారు. అనేక మందిని దాడులు చేశారు. అనేక మంది కాళ్ళు చేతులు ఎరగొట్టారు. అది ఒక రాక్షస పాలనలాగా చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ రోజున ఆయన పాపాన్ని ఆయనే పండించుకున్నాడు. అందుకని ఈవీఎం పగలగొట్టి దేశం అందరికి కనబడి దాదాపుగా ఈవీఎంలో అంటే మళ్ళీ శిక్ష అంది కూడా ప్రూవ్ అయితే 7 సంవత్సరాలు జైలు శిక్ష. అదేవిధంగా మళ్ళీ పోటీ చేయడానికి కూడా ఆయన అర్హుడు కాదు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి కింద భావించవచ్చండి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద ఇంత దుర్మార్గంగా భారతదేశంలో ఎవరూ చేయలే. జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని ఆగమేఘాల మీద వెళ్ళి పరామర్శించి వచ్చాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పేదల పక్షపాతి, నేను దళిత పక్షపాతిని, దళితులకు నేను మేమ అంటారు కదా, ఇదే దళిత ఎంపీ చనిపోతే తిరుపతిలో మీరు ఎందుకు పరామర్శించలేదు? ఇవాళ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆగమేఘాల మీద అంటే ఒక తప్పు చేసి గోండాలు చేసి గోండాయిజం చేసి రాక్షస పాలన చేసి అంటే ఒక దుర్మార్గుని పరామర్శించావే. నీ ఎంపీని చనిపోతే ఒక దళిత ఎంపీని నువ్వు పరామర్శించలేదా? ఇదేనా నీ నీతి? ఇదేనా నీ రాజకీయం? జగన్మోహన్ రెడ్డి అంతా మోసకారి రాజకీయం. నిజంగా ఆయనకి దళితుల మీద కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద కానీ ప్రేమ లేదు. అందుకు ఉదాహరణే మాస్క్ అడిగిన డాక్టర్ని సుధాకర్ని చంపేశాడు. అదేవిధంగా మరి ఒక దళిత యువకుడు ప్రసాద్ని చీరాల్లో మాస్క్ అడిగినందుకు చంపేశారు. అదేవిధంగా గోదావరి జిల్లాలో ఇసుక గురించి మాట్లాడిన దళితుడిని శిరోమండనం చేయించారు. ఎంతమందిని దళితులను చంపాడు? అదేవిధంగా బీసీలను ఎంతమందిని చంపారు? మైనార్టీలను ఎంతమందిని చంపారు? ఓచకోత కోశారు. కాబట్టే వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి దుర్మార్గుల్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తానంటే ఈ పార్టీని భూస్థాపితం చేయడానికి ఆయనే నిర్ణయించుకున్నాడు. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ విషయాలన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వెంకటరామిరెడ్డి కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, ఎంతమందిని బీభత్సం చంపేశారు, ఎంతమంది మీద దాడులు చేశారు, ఎంతమంది ఆస్తులు నష్టపరిచారు. అలాంటి దుర్మార్గుడిని ఒక రాక్షసుడిని వెనకేసుకొచ్చాడు. ఒక దళితుడు చనిపోతే అల్లా. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు వాళ్ళ రాష్ట్ర ప్రజలు వినాలా? అంటే తన మోసాలు ప్రజలు చూడలేదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపాలు పండినాయి కాబట్టి 151 పదకొండు అయింది. ఆ 11 కూడా తుడిచికి పెట్టిపోయి ఈ పార్టీ లేకుండా మరి ఏదైతే వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పడే రోజు దగ్గరికి వచ్చింది. 4 రోజులు కళ్ళు మూసుకోండి, వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఎట్లా వస్తుంది 4 రోజులు? అంటే ఈ రాష్ట్రాన్ని ముంచేసి వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి పేద బడుగు బలహీన వర్గాల మీద ట్యాక్సులు వేసి ఈ రాష్ట్రాన్ని గంజాయిమయం చేసి ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం తెచ్చి అమ్మి 55,000 మంది చావుకు కారణమయ్యి 35 లక్షల మంది కిడ్నీలు లివర్లో పక్షపాతం కంటి చూపు పోగొట్టి ఎవడబాబు సొమ్ము అని చెప్పి రుషికొండ మీద ప్యాలెస్ కడతావు నువ్వు. ఎవడు బాబు సొమ్ము? ఎవడి కోసం కట్టావు? అది ఎవరికి ఉపయోగం? అది ఎవరికి? నువ్వు ముందేమన్నా చెప్పావా? రుషికొండ మీద ఇది కడతాను, రుషికొండకు బోడిగుండు కొట్టించి అది పర్యావరణానికి ఇబ్బంది అవుతుందని దాని మీద గ్రీన్ మ్యాట్ కప్పి, అదేమంటే ఉత్తరాంధ్రలో రాజధాని పెడతంటే వీళ్ళకి ఇష్టం లేదని చెప్పి అక్కడ భూములన్నీ కొట్టేసి పెద్ద దొంగల ముఠా మాఫియా వైసీపీ ప్రభుత్వం. అంటే ఈ మాఫియా యొక్క మొత్తం ఎవరైతే ఈ పాపాలు చేశారో ఆ పాపాలు మొత్తం కూడా ఎవరైతే ఉండారో చట్టం ముందు అందరూ కూడా ఒకటే. వీళ్ళందరూ కూడా చాలామంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కూడా జైలుకి వెళ్తారు, కావాలంటే చూసుకోండి. ఎందుకంటే వీళ్ళు పాపాలు అట్లా చేశారు. అదేవిధంగా ఆ రోజున రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలన చేయాల్సినటువంటి ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళకు కూడా తప్పదు శిక్ష.
ఈరోజు మనం చూసినట్టయితే నేను కాక మొన్న అంటే మా వైసీపీకి ఎవరైతే కొమ్ము కాశారో దాదాపుగా గౌతమ్ సవాంగ్ని కనుక చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఈరోజు ప్రవీణ్ ప్రకాష్ని కనుక చూసుకోవచ్చు. వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు గౌతమ్ సంఘ కావచ్చు, ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు, జవహర్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎక్కడుందండి? డీజీపీ ఆఫీస్ ఎక్కడుంది? కొత్తవేటు దూరంలో ఉండే. అంటే ఆఫీస్ మీద దాడి చేస్తే పోలీసులు రారా? అంటే ఆ బాధ్యత అంటే ఆ రోజు డీజీపీది కాదా ఇది? ఈ పాపం డీజీపీది. ఆ రోజున కావాలని చేయించారు వీళ్ళందరూ. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరూ లాగుతారు, ఊరుకుంటారా? ఆ కేసులో ఎవరైతే ఉండారో అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మొత్తం ఇచ్చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళ పాపం పండిద్ది. ఇవాళ ఒకటే, గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు. ఈసారి ఐఏఎస్లతో పాటు ఐపీఎస్లు కూడా జైలుకి వెళ్ళటం ఖాయం. ఎందుకంటే మీకు ఉద్యోగం ఇచ్చింది, మీకు పదవి వచ్చింది, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయమంటే ఇవాళ ఒక ఐపీఎస్ కూడా చెప్పారు. ఏమని చెప్పారండి? ఇవాళ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినటువంటి అరాచకాలకి తల ఊపితే ఒక మంచి అధికారిగా మంచి పదవి ఇస్తాడు, అలా చేయకపోతే పనికిరాని పోస్టులు వేశారని చెప్పి ఇవాళ ఒక అశోక్ మెహతాను ఎవరో ఒక ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్ చెప్పారు. అవును. మరి ఆ విధంగా మీరు ఒక అధికారులు చెబుతున్నారంటే వీళ్ళు ఎంత తప్పులు చేసిందో అర్థమవుతుంది కదా. నేను ఇంకొక ఉదాహరణ చెబుతున్నా. ఉపాధి హామీ చట్టం ఉపాధి హామీ అనేది ఒక చట్టం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజున అంతకు ముందు పనిచేసిన వాళ్ళకి 2,500 కోట్లు ఇమ్మని చెప్పారు. అది కూడా మొదట ఎవరు పనిచేస్తే వాళ్ళకేమని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నీ కూడా దారి మళ్ళీ ఇచ్చి వేరే పథకాలకు పంపించి ఆ డబ్బులు నవరత్నాలకు వాడి డబ్బులు ఇవ్వాల. 50 మంది చనిపోయారు. ఎవరండి బాధ్యులు 50 మంది చనిపోవటానికి? అధికార యంత్రాంగమే కదా. అధికార యంత్రాంగం చెప్పాలి కదా. వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలా వద్దా చెప్పండి మీరే. కాబట్టి ఆ విధంగా ఎవరైతే మీరు చెప్పినట్టు ఎవరైతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారో చట్టం తన పని చేసుకుపోతూ ఉంటుంది. అదైతే ఖాయం. ఎవరు కాపాడలేరు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలకే ఒకసారి ఎన్నికలు వస్తాయి. ప్రజలు వీళ్ళు బాగా చేస్తారంటే ఆదరిస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి మరి 19 వరకు పనిచేసినటువంటి సమయంలో బ్రహ్మాండంగా చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రం ఆయన రాజధాని లేని రాష్ట్రం బ్రహ్మాండంగా పనిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అవటం వల్ల ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేశాడు. ఎంత దుర్వినియోగం అంటే అతను ఒక ధనపిచాచి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల సేవల సమాధి పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి రాయాల ఆయన వ్యాపారం చేశాడు. ప్రజలతో వ్యాపారం చేసుకుని లక్షల కోట్లు పక్కన వేసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రజలు కూడా అందుకని ఇవన్నీ గమనించారు కాబట్టి ఆయన ఇంటికి పంపారు. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన, ఇలాంటి దుష్టమైన పరిపాలన మళ్ళీ ఎప్పుడు కూడా మనం చూడలేం. అందుకనే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీతో ప్రజలు గెలిపించారు. ఈ మెజార్టీలు కూడా మళ్ళీ చూడలేం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దుర్మార్గుడు వల్ల జనం ఒక కసితో, ఒక కోపంతో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాలని చెప్పి ఇంత భారీ ఎత్తున మెజార్టీలతో గెలిపించారు.